కోనసీమ జిల్లాలో బాలిక కిడ్నాప్ కలకలం రేపుతుంది. ముమ్మిడివరం మండలం టానేలంక గురుకుల పాఠశాలలో పల్లంకురుకు చెందిన 10వ తరగతి విద్యార్థినికి మాయమాటలు చెప్పి మోకాగిరి అనే వ్యక్తి తీసుకెళ్లాడు. తనకు దగ్గర బంధువైన యువతి ద్వారా సదరు బాలికను ట్రాప్ చేసి బయటకు రప్పించి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. తమ అనుమతి లేకుండా గురుకుల పాఠశాల నుండి తమ కుమార్తెను బయటకు పంపడంతో బాలిక తల్లిదండ్రులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ వార్డెన్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి గిరికి వివాహమై 2 పిల్లలు ఉన్నట్లుగా సమాచారం. మా మనవరాలని గురుకుల పాఠశాలలో వేసామండి, ముమ్మిడారాన్ని అయితే అక్కడికి మేము వచ్చినా లోనికి వెళ్ళి మా మనవరాలని బయటకు తీసుకెళ్తామంటే మా కూడా పంపిపోరు కదండి వాళ్ళు. మరి ఇవాళ వాళ్ళు వచ్చి మా 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 పిల్లండి మా 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 పిల్లండి నేను చిన్నాన్న అవుతాను పంపమంటే ఆడు కూడా అంపలేదంటండి. అంపలేదంటే మేనత్తనని ఇంకో విన్నప్పురంటండి. ఆవిడ కూడా సాయం చేసిందంటండి. సాయం చేసినా అంపనన్నారంటండి. అంపనంటే అప్పుడు మళ్ళీ ఫోన్ చేసి నానమ్మలాగా నాకులాగా నానమ్మని మా మనవరాలకి ఏదన్నా అయితే మీకు సమాధానం చెప్తారా, ఏం చేస్తారో, మా హెల్త్ బాగోలేదు, డాక్టర్ చూపెడతానని ఎందుకు పంపలేదు అన్నట్టుగా మాట్లాడారంటండి. మాట్లాడి సంతకం చేయించుకుని పంపించారంటండి. పంపించి ఫోటో కూడా తీసుకున్నారంటండి. ఆవిడది తీసుకొచ్చి మేము వెళ్తేనే మరి మేము వెళ్తుంటే అసలు పంపలేదండి. మరి గిరిండి ఒడ్డోలు పేటండి అది మా ఇంటి పక్కనే మా అంగారు ఇంట్లో ఉంటున్నాడండి. ఆయనకి తీసుకెళ్ళారంటే నాకు తెలియదు. సొంతోళ్ళు మేము వెళ్తుంటే పంపలేదు, కానీ ఎదురో వెళ్తుంటే ఎలా పంపేస్తారు బాబు చెప్పండి. మాకు న్యాయం చేయాలి, ఎవరు చేసినండి మాకు న్యాయం, మా బిడ్డని బాగా న్యాయం చేయాలి. ఆవిడకి ఆడికి కూడా చచ్చిపడదు.